కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రం. యొక్క శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధ లేఖనం నుండి వాక్యంలో ధ్యానం చేస్తుండగా మా అందరికీ కావలసిన ఆత్మీయ వర్తమానము మాకు దయచున్నాడు. దాని ద్వారా మా జీవితం మేము సరిదిద్దుకోవాలి. మేము ఎక్కడైనా పడిపోయిన స్థితిలో ఉంటే ఆ వాక్యము ద్వారా మమ్మల్ని మేము సరిదిద్దుకుని నీలో బొమ్మల ముందుకు సాగడానికి మా అందరికీ శక్తిని దయచిన మీ ఆత్మ ద్వారా నడిపించాను. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యాంశం దేవుని భయం. వాక్యాంశము దేవుని భయం. ఒకటి ఓపెన్గా అడుగుతాను, చెప్పండి. ఎంతమంది పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులకు భయపడుతున్నారు? చెప్పిన మాటకి లోబడుతున్నారా? ఎంతమంది భార్యలు భర్తకు భయపడుతున్నారు? ఎంతమంది భర్తలు భార్యలను గౌరవిస్తున్నారు? ఇవన్నీ లోకరీత్యం. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, భార్య భర్త మాట వినదు. ఇవన్నీ సరిగా లేకపోవడం వల్ల కుటుంబాల్లో అలజడి వస్తుంది. ఇవన్నీ సరైన పద్ధతిలో లేకపోవడం వల్ల కుటుంబాల్లో నెమ్మది ఉండదు. అయితే దేవుని భయము లేకపోతే కనుక నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. తండ్రి మాటకి పిల్లలు భయపడకపోతే కనుక వారు నచ్చిన రీతిగా జీవిస్తే తండ్రి బాధపడతాడు, కుమారుడు భవిష్యత్తు చెడిపోతుంది. దేవుడికి భయపడకపోతే కనుక మన జీవితము అగమ్య గోచరమైపోతుంది, నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాం. అయితే దేవుడికి భయపడినట్లయితే మన జీవితము శాశ్వత జీవనంలోనికి ప్రవేశిస్తాం. 3 విషయాలు చూద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎట్టి రీతిగా మన జీవితం ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఫుల్ స్వెట్టింగ్ వచ్చి ఎవరికైనా సరే వాసన వస్తున్నప్పుడు పెర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఎలా ఉంటుంది? ఫుల్ స్వెట్టింగ్ వచ్చి ఒళ్ళంతా చెమట వాసన వస్తుంది. పెర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఏది డామినేట్ చేస్తుంది? చెమట వాసన డామినేట్ చేస్తుంది. ఆ వాసన ఎక్కువగా ఉంటుంది. నీలో దేవుడు ఉంటే గనక, నీ హృదయంలో దేవునికి చోటిస్తే గనక నీవు సువాసనగా ఉంటావు. ఒకవేళ నువ్వు దేవునికి చోటు ఇవ్వకపోతే గనక కంపు కొడుతూ ఉంటావు. ఎలా ఉంటుంది? కంపు కొడుతూ ఉంటావు. స్వెటింగ్ ఎవరైనా వచ్చినప్పుడు పక్కన కూర్చొని ఎంత భయంకరంగా ఉంటుంది అది, ఆ స్మెల్. అది నీలో ఆత్మీయ జీవితం లేకపోతే, నీలో దేవుడు లేకపోతే దేవుడికి కూడా అదే ఫీలింగ్. ఏమా, మనకి వ్యక్తిగతంగా అంతే కదా. మన పక్కన ఎవరైనా కూర్చుంటే ఇబ్బంది పడతాం. నీలో దేవుని భయం ఉంటే నీవు ఇంపైన సువాసనగా ఉంటావు. నీలో దేవుని భయం లేకపోతే కంపు కొడతాం. చాలా మంది చూడండి, దేవుని భయం ఉన్నట్టు నటిస్తూ వారు ఎలా ఉంటున్నారంటే ఇతరులకు తెలుస్తుంది వారిలో ఉన్న వాసన. వారిలో ఉన్న వాసన ఇతరులకి తెలుస్తుంది. నేను దేవుని సన్నిధికి చక్కగా బైబిల్ పట్టుకొస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యము చదువుతున్నాను అనుకుంటావు. కానీ ఎవరైతే ఆత్మను కలిగి ఉంటారో, ఆత్మ పూర్ణులైన దైవజనులు ఉంటారో వారికి నీది ఇంపైన సువాసన లేదా కొంప అన్నది తెలుస్తుంది. పై భక్తి ఎప్పుడు ఇంపైన సువాసన.
భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుని వాక్యము సెలవుస్తుంది, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంటుందంట. మీలో దేవుని భయం ఉంటే కనుక నీవు ఎలా ఉంటావంటే దేవునికి మంచి సువాసన కలిగి ఉంటావట. మంచి మంచి పెర్ఫ్యూమ్స్ చూడండి వేస్తుంటారు, ఎప్పుడైనా సరే రూమ్ స్ప్రే చేస్తుంటారు. ఎలా ఉంటుంది, మనకు రూమ్లోకి వెళ్ళగానే ఒక చక్కటి రీఫ్రెష్మెంట్ వస్తుంది, చక్కటి రీఫ్రెష్మెంట్ వస్తుంది. ఎప్పుడైనా బాగా అలసిపోయి ఉన్నప్పుడు, మనకి చిరాకుగా ఉన్నప్పుడు చక్కని ఆఫీస్లో ఏం చేస్తుంటే రూమ్ స్ప్రే చేస్తుంటారు, కారులో కూడా పెడుతుంటారు చక్కటి పెర్ఫ్యూమ్ బాటిల్స్. ఎందుకు, మనకి చక్కగా కొంచెం రీఫ్రెష్మెంట్ అవుతాం. దేవుని భయము నీలో ఉన్నప్పుడు నీవు ఇంపైన సువాసనగా దేవునికి అనిపిస్తావు. అదే రీతిగా నీ ఇంపైన సువాసన ఎదుటివాడిని ఆ యొక్క దేవుని దగ్గరికి నడిపిస్తుంది. నీవు నేను మనము ఒకవేళ ఎవరైనా కంపుగా ఉంటే ఎదుటివారు మళ్ళా దేవుని దగ్గరికి వస్తారా? నీ జీవితంలో ఒక రోత జీవితంగా ఉన్నప్పుడు నీవు దేవుడికి మాదిరికరంగా ఉండవలసిన దానికి బదులుగా ఒక కంపైన జీవితం నువ్వు కలిగి ఉంటే ఎదుటివారు నిన్ను చూసి ఏమి నేర్చుకుంటారు? నీలో దేవుడి భయం లేదు, దేవుడి వాక్యము వింటున్నాం, ఆరాధనకు వస్తున్నాం, కానీ దేవుని భయం లేకపోతే నీ జీవితము, ఆత్మీయ జీవితము మరి ఇంపైన సువాసన ఉండదు. ఇంపైన సువాసనగా నీ జీవితము ఉండాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయము నటించే భయము కాదు. దైవజనుడు రమ్మన్నాడు, దైవజనులు రమ్మన్నదని భయముతో ఎవరు రాకూడదు. వస్తే నీ పైన సువాసన ఉండదు. నీ హృదయంలో ఒక వేగము పుట్టాలి. ఈరోజు శుక్రవారం, ఈరోజు ఆదివారం, నేను సన్నిధికి వెళ్ళాలి. చిన్నప్పుడు మాకు VBS జరిగేది, సమ్మర్లో జరుగుతుంది, వేసవకాలం సెలవుల్లో చక్కగా సండే స్కూల్ పిల్లలందరూ లేకపోతే యూత్ గల్ జరుగుతుంది. మరలా ఎప్పుడు VBS వస్తుందని ఎంతో చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవారు. సన్నిధికి ఎప్పుడైనా కోటాలు పెడుతుంటాయి, మరలా ఎప్పుడు కోటాలు వస్తాయి. అటువంటి ఆతురతతో మనం ఉండాలి తప్ప, అయ్యో ఈరోజు శుక్రవారం వస్తుంది, ఆదివారం వచ్చింది, మళ్ళీ వెళ్ళాలా అంటే అది పై నటన, పై భక్తి మట్టుకు మాత్రమే. ఎప్పుడు నువ్వు ఇంపైన సువాసనగా దేవుని భయభక్తులు కలిగి ఉంటావంటే ఆ వాక్యము నీలోకి వెళ్ళి అది బలముగా నాటుకున్నప్పుడు నీవు ఇంపైన సువాసన ఉంటావు. దేవుని భయము నీలో ఉంటే మొదటిగా 3 విషయాలు చెప్తాను. మొదటిగా నీవు ఇంపైన సువాసనగా ఉంటావు. నిన్ను బట్టి నీ కుటుంబము కూడా ఎంతో సువాసన కలిగి ఉంటుంది. నేను చెప్పే సువాసన ఈ యొక్క శరీర సంబంధమైన లేదా పెర్ఫ్యూమ్ సువాసన కాదు, ఆత్మీయ సంబంధమైన సువాసన. ఆత్మీయ సంబంధమైన సువాసన అంటే నీవు మొదట దేవుని రాజ్యమును, నీతిని వెతకాలి, దేవుని మార్గమును నడుచుకోవాలి. నీవు నడుస్తూ అనేక మందిని నడిపించాలి. అటువంటి ఇంపైన సువాసనగా ఉంటావు. మొదటిది, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఇంపైన సువాసన ఉంటారు. రెండవది చూద్దాం, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. చాలా. రెండవదిగా దేవుని యందు భయము కలిగి ఉండట నీకు చక్కటి విజ్ఞానం ఇస్తుందట. మరి ఇక్కడ ఏమైనా వస్తున్నారు, ఎగ్జామ్స్ టైం, నీవు చక్కగా చదువుకుంటున్నావు, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నప్పుడు దేవుడే నీకు చక్కటి జ్ఞానమును దయచేస్తాడు. చాలామందికి ఎగ్జామ్స్ ఫోబియా ఉంటుంది, లేదంటే ఇంటర్వ్యూ ఫోబియా ఉంటుంది. చక్కగా చదువుకుంటారు, త్రూ ఇయర్ అంతా చదువుకుంటారు, కానీ ఎగ్జామ్స్ టైంకి వచ్చినప్పటికీ ఆ ఫోబియా అంటే భయము ఏం చేస్తుందంటే
అయ్యో నేను రాయలేనేమో, నేను చదవలేనేమో, ఇటువంటి ఫోబియాతో కొంతమంది బాధపడుతుంటారు. అయితే దేవుడి వాక్యం ఏమని తెలుస్తుందంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చక్కటి ఏం చేస్తాడు, జ్ఞానమును విజ్ఞానమును దేవుడు దయచేస్తాడు. అటువంటి విజ్ఞానం నీకు కావాలంటే ఏది మంచి, ఏది చెడ్డది, ఏ మార్గము సరైనది, ఏ మార్గము సరైనది కాదు, ఏ మార్గంలో వెళ్ళినప్పుడు నేను చక్కగా ముందుకు వెళ్ళగలను, ఇటువంటి విజ్ఞానమును దేవుడు నీకు దయచేస్తాడు. అటువంటి విజ్ఞానం నీకు కావాలంటే యవనస్తులు కావచ్చు, నడుము వయసు వారు కావచ్చు, ఎవరైనప్పటికీ ఈ రోజుల్లో కుటుంబాలు చాలా మరి ఎలా ఉంటున్నాయంటే చాలా ఈగోతో కూడుకుని ఉంటున్నాయి, చాలా ఈగోయిస్ట్గా ఉంటున్నారు కుటుంబాలు, భార్య భర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు. నీ కుటుంబంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవునికి భయపడతావు, నీ భర్తకి నువ్వు లోబడతావు, నీ పిల్లలు నీకు భయభక్తులు కలిగి ఉంటారు. నీవు వాళ్ళని దేవుని మార్గములో నడిపించినప్పుడు, నీవే దేవుని మార్గములో నడవకుండా నీవే లోకరీత్యా నడుచుకుంటూ, లోకరీత్యా ఆట పాటల్లో ఉంటూ నీ పిల్లలు నడవమంటే నడుస్తారా? నడవరు కదా. ముందు నేను సరిగా ఉంటే నా కొడుకు నన్ను చూసి నేర్చుకుంటాడు. నేనే నా కొడుకు ముందు సిగరెట్లు కాలుస్తే నా కొడుకు ఏం చేస్తాడు, పెద్దలైన తర్వాత మా నాన్న కాలుస్తున్నాడు, ఇది ఏంటో అని వాడు రుచి చూస్తాడు. నీవే దేవుని సన్నిధికి రాకపోతే, నీవే దేవుని భయభక్తులు లేకపోతే, నీవే ఒక ఇంపైన సువాసనగా లేకపోతే నీవు ఎదుటి వారికి ఏం చెప్తావు? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఒక ఇంపైన వాసనగా ఉన్నప్పుడు ఆ వాసన ఎదటి వారిని పరిమళగా ఉండి ఎదటి వారిని మారుస్తుంది. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు విజ్ఞానములు కలిగి ఉంటావు. ఆ విజ్ఞానం ద్వారా నీవు ఏంటంటే నీ కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. చక్కగా చదువుకోవడానికి దేవుడు నీకు విజ్ఞానం ఇస్తాడు. చక్కటి భవిష్యత్తును నువ్వు తీర్చిదిద్దుకోవడానికి దేవుడు నీకు విజ్ఞానం ఇస్తాడు. తప్పటడుగులు వేయకుండా దేవుడు సహాయం చేస్తాడు. అట్టి విధానం నీ జీవితంలో జరగాలంటే మొదటిగా నీవు దేవుని భయమును కలిగి ఉండాలి. దేవుని భయమును మొదట నీ జీవితము ఇంపైన సువాసనగా ఉంటుంది. రెండవది ఏంటంటే నువ్వు చక్కటి విజ్ఞానమును కలిగి ఉంటుంది. మూడవదిగా చూద్దాం, యెషయా గ్రంథము 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. మీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును. చాలా ఆఖరి మాట ఏముందండి? యెహోవా భయము వారికి ఐశ్వర్యం. చాలా మంది అనుకుంటారు, నాకు పిల్లనిచ్చిన మా అందరు కట్నం ఇవ్వలేదు ఏమో అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఆడవాళ్ళు అడుగుతారు, మీ నాన్న ఏం ఇచ్చాడు నాకు అంటారు. అందరా ఒక్కొక్క అంటారు, భర్తలు ఏం తెచ్చావు మీకు పుట్టిన నుంచి, నేను ఎలా పెంచిన ఎలా చేయను అంటారు. దేవుని యందు భయము కలిగి ఉంటే నీవే ఒక ఐశ్వర్యవంతుడిగా ఉంటావు. నువ్వు ఎవరి దగ్గర చేయి చెప్పవలసిన పని లేదు. నీ కష్టార్జితను దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు. నువ్వు దేవుని యందు భయము కలిగి ఉండు, దేవుడే నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. యెహోవా ఆశీర్వదిస్తే గట, యెహోవా ఆశీర్వదించి ఐశ్వర్యించంటే దానిని ఏ నరుడు కూడా ఆశ్చర్యలేక అసలు. నీ మీద ఎంతమంది రాని, శత్రువులు రాని, బంధువులు రాని, ఇరుగు పొరుగు రాని, సన్నిహితులు రాని, స్నేహితులు రాని, ఎవరు వచ్చినప్పటికీ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చాడంటే దాని నుంచి ఏ నరుడు కూడా తీయలేడు. అయితే ఇక్కడ చాలా మంది చేయలేదు ఏంటంటే భయమే కలిగి ఉండరు. ఏమంతే కదా, భయమే ఉండట్లేదు. రోడ్ల మీద చూస్తుంటే యవనస్తులు విచ్చలవిడిగా డ్రైవ్ చేస్తున్నారు. ఎదుటి వారిని గుద్దేసి వాళ్ళు హిట్ చేసి వెళ్ళిపోతున్నారు. అంత భయం వేస్తుంది. తల్లిదండ్రులు కూడా అతిథిగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మీ పిల్లల్ని
దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు పెంచు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి. మొక్కై వంగనది వానై వంగదు. స్వామి గారు చెప్పాను, నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. నేను పిఎస్ స్వామి గారు అని మంచి దైవజనుడు ఆయన. క్రైస్తవులట పాటల్లో అబద్ధాలు చెప్తారట, పాటలు పాడుతూ నోటితో అబద్ధాలు మాటల్లో చెప్పరట. బంగారు అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగామయ్యా అని ఎంతో చక్కగా పాడతాం. నిజంగా బంగారం అడిగితే ఇస్తామమ్మా? దేవుడు హృదయాన్ని అడిగాడు. పాట పట్టుకు మాత్రం చక్కగా పాడతాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఏమన్నా లేకున్నా అంటాం. దేవుడు ఏదైనా చిన్న తప్పు చేశాడంటే ఫైర్ అయిపోతాం దేవుడి మీద. యెహోవా యందు భయభక్తులు గలవారి పట్ల ఆయన దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైన నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే కనుక నీ కొరకు ఆయన దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పదట. అటువంటి మేలు పొందుకోవాలంటే చిన్న చిన్న కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, లోటుపాట్లు వస్తాయి. ఇవన్నీ మనం ఏంటంటే భరించకుండా నిందలు వేయకూడదు. ఇక్కడ వాక్యంలో చదివిస్తుంది, యెహోవా భయము వారికి ఐశ్వర్యం ఇచ్చు. దేవుని ఐశ్వర్యము, ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే నీవు అడిగిన దానికన్నా మిన్నగా ఇస్తాడు దేవుడు. నువ్వు అడిగింది చాలా కొంచెం అడుగుతావు, కానీ దానికి మిన్నగా ఇస్తాడు. అయ్యో నా కుటుంబ జీవితంలో ఇది లేదే, ఇది ఎలా అని అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, నేను నీ జీవితంలో సమృద్ధిని కలుగజేస్తానంటాడు. నీ జీవితంలో నీవు ఊహించిన దానికన్నా నేను చాలా ఎక్కువ ఇస్తాను. నువ్వు అడిగింది కొంచెమే, కానీ నేను నీకు రెండంతలుగా ఇస్తానని అంటాడు. అయితే మనం ఏం చేయాలంటే భయము కలిగి జీవించాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎందుకు భయము కలిగి జీవించావు, మీరు సామెతలు కానీ కీర్తనలు కానీ చదవదు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగినట దీర్ఘాయుష్యం కాదు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండ చెడుతనమును విడిచిపెడతాం. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట దీర్ఘాయునకు కాలం, వివేచనకు కాలం, జ్ఞానమునకు మూలం. ఇవన్నీ మరి సొలొమోను సామెతలు. ఆ భయమే లేకపోతే నీవు దేవుణ్ణి పక్కన పెట్టేసి లోకం వైపు చూస్తావు. ఆ భయమే లేకపోతే నీకు నచ్చిన రీతిగా జీవిస్తావు. ఈ యొక్క దైవ గ్రంథంలో కట్టడలు, ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి నేను దాని ప్రకారం జీవించాలి. భయం లేకపోతే కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపం. నీలో భయం లేకపోతే అంటే నీవు ఇంపైన సువాసనగా ఉండదు. తర్వాత భయం లేకపోతే విజ్ఞానం నీలో ఉండదు. ఎప్పుడైతే విజ్ఞానం లేదో ఆటోమేటిక్గా తప్పటడుగు వేస్తాం. విజ్ఞానం లేకపోతే కోపం వస్తుంది. ఎప్పుడు చూడండి, ఎవరిని గమనించినప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరిగేటప్పుడు అవతల వ్యక్తికి ఏదైనా తెలియకపోతే కనుక, జ్ఞానం లేకపోతే ఆడి చెప్పిందే కరెక్ట్ అని కోపం వస్తుంది. కోపం తర్వాత వస్తుంది దెబ్బలాట వస్తుంది. ఇవన్నీ రకరకాల కారణాలకి దారితీస్తుంది. నీవు దేవుని భయం కలిగి ఉంటే కనుక విజ్ఞానమును కలిగి ఉంటావు, ఇంపైన సువాసన కలిగి ఉంటావు. మూడవదిగా ఐశ్వర్యం ఉంటుంది. వాళ్ళెవలేదు వీళ్ళెవలేదు అనుకోవాల్సిన పని లేదు. నా దేవుడు శ్రీమంతుడు, నా దేవుడు ఐశ్వర్యవంతుడు. తన మహిమైశ్వర్యము చొప్పున నా యొక్క ప్రతి అవసరమును తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడు? క్వశ్చన్ మార్క్ వేసుకోండి. నేను వేసుకోవాలి కదా క్వశ్చన్ మార్క్. ఎప్పుడు నా అవసరాన్ని తీరుస్తాడు? దేవుడిలో నేను భయము కలిగి ఉన్నప్పుడు దేవుడు నా అవసరతను తీరుస్తాడు. అట్టి భయమును మరి నీవు కలిగి ఉన్నావా? అట్టి భయమును మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క ప్రతి అవసరం తీరుస్తాడు. చూడండి, 103వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 103వ కీర్తన 11వ వచనం. చాలు. 103వ కీర్తన 11వ వచనం.
ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి వల్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమి కంటే ఆకాశము చాలా ఉన్నతంగా ఉంది. సూర్యుడి యొక్క కాంతి కిరణాలు భూమికి చేరుకోవడం పట్టే సమయం ఎంతండి? మరి ఇక్కడ చదువుకున్నా ఉన్నారు, చాలా దూరం, కొన్ని వేల కోట్ల మైళ్ళు. అయితే దేవుని యందు భయభక్తులు గల వారి వల్ల ఆయన కృప అంత అధికం. ఉదాహరణకి ఒక 1000 కోట్లు దూరం అనుకోండి, 1000 కోట్ల మీద అనుకో, మన పట్ల దేవుడు అంత కృపను చూపిస్తాడట. నీవు నేను మనం యోగ్యులము కాదు, అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే, ఈమె, ఈ బిడ్డ, ఈ సహోదరి నా పట్ల భయభక్తులు కలిగి ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే కృపను చూపిస్తాను. కృపాక్షేమములే నా వెంట వచ్చి, కృపాక్షేమము నీ వెంట రావాలంటే, దేవుడి కృప నీ ఎట్లా అధికముగా ఉండాలంటే, కృప అంటేనే మీకు చాలా సైతం ఏదైతే మనం పొందుకోవడానికి యోగ్యత లేదో అదే మనకి ఇచ్చేది, దేవుడు ఇచ్చేది అదే కృప. ఆ కృపను అధికముగా చూపిస్తాడు. కృపాక్షేమములే నీ వెంట వచ్చినని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ 11వ వచనం కూడా ఇంకో మాట్లాడుతుంది, యెహోవా తన యందు భయభక్తులు గలవారి వల్ల జాలిపడు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ పట్ల జాలిని చూపిస్తాడు. ఇవన్నీ నువ్వు పొందుకోవాలంటే నీవు చేయవలసిన ఒక పని ఏమిటంటే దేవుని భయము నీలో ఉండాలి. నీవు దేవుని భయము కలిగి జీవిస్తే కనుక నీవు వదిలిన మట్టుకు మాత్రమే కాకుండా నీ కుటుంబాన్ని బట్టి నీ తోటివారు, తోబుట్టువులు, సోదరుడు, తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు ఎవరైనా కావచ్చు, నీవు ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. ఒక క్రైస్తవుడిగా నీవు ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. నీవే వారితో పాటు సినిమాలకు వెళుతూ, టీవీ సీరియల్స్ చూస్తూ విచ్చలవిడిగా ఉంటే నీవు చెప్పేది ఎవరైనా నమ్ముతారా? ఎవరో నమ్మరు కదా. వారితో పాటు ఆటల పాటలు ఉంటూ అప్పుడు నువ్వు చెప్పేది వారే నమ్ముతారు. నీవు ఒక మాదిరికరమైన జీవితం నువ్వు జీవించినప్పుడు, నీవు దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని భయం నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు ఇంపైన సువాసనగా ఉంటావు. రెండవది చక్కటి విజ్ఞానమును కలిగి ఉంటావు. మూడవది ఐశ్వర్యం కలిగి ఉంటావు. ఇవన్నీ నువ్వు పొందుకోవాలంటే నీవు దేవుని సన్నిధికి రావాలి. నీవు దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా ప్రభువా, నీ యందు భయభక్తుల ఆత్మను నాకు దయచే ప్రభువా. యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచి. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే నీవు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చి దేవునికి ప్రార్థన చేసి, అయ్యా నీ ఆత్మను నాకు దయచే ప్రభుత్వం, నీ ఆత్మే నాకు బలమునిస్తున్న మాట యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములట. చూడండి, యెహోవా ఆత్మట జ్ఞానము వివేకమిస్తాడు. చక్కగా నీకు జ్ఞానము కావాలన్నా, వివేకము కావాలన్నా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జ్ఞానము వివేకము దేవుడిస్తాడు. అప్పుడప్పుడు గమనిస్తున్న వాక్యం చెప్పేటప్పుడు ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, ఆలయం ప్రేర్లు కావచ్చు, వచ్చి చక్కగా పడుకుంటారు. చాలా చక్కగా పడుకుంటారు సన్నిధికి వచ్చి. వాళ్ళకి ఇంటి దగ్గర నిద్ర పట్టదా? దేవుని సన్నిధిలోనే నిద్రపోయి కొంతమంది ఉంటారు. నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఒక విషయం తెలియజేస్తాను. మామిడారిన గ్రామం, వీళ్ళు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ అక్కడ చింతపల్లి లోపల ఒక ఊరుంది. జాగ్రత్తగా గమనించాను, చింతపల్లి లోపల. నేను చిన్నప్పుడు మేము పెట్టుకోవాలో ఉండేవాళ్ళం. మా పాస్టర్ గారు నాన్నగారు చింతపల్లి లోపల చర్చిలకి వెళ్ళారు. అంటే దగ్గర ఇది ఒక 45 సంవత్సరాల క్రితం, 40 మా పాస్టర్ గారు నాన్నగారు చింతపల్లి లోపల ఒక సన్నిధికి వెళ్ళారు, పెంతెకోస్తు సంఘం. ఆ పాస్టర్ గారు ఉదయం ఆరాధన 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, పల్లెటూరులో వారు తెలుసు, ఇంచుమించుదే టైంలో ఉంటుంది.
ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం 3 గంటలకు. 10:59 దాటిన తర్వాత 11:05 తలుపులన్నీ వేసేవారు. తలుపులు వేసి, కిటికీలు వేసి, కట్టెలు వేసేవారు. నో ఎంట్రీ. ఇది నిజంగా జరిగిన దైవజనుడు మాతో చెప్పిన విషయం. ఒకవేళ 11:11 ఎవరినో వస్తే కనుక ఆ తలుపు దగ్గర ఏలాడబడి మోకరించి ఆ మధ్యాహ్నం 3 గంటల వరకు బయట ఆరాధన చేసేవారు. అంతా అయిపోయిన తర్వాత లోనకు వచ్చి చర్చిలో మోకాలు వేసి ఏలియా ప్రార్థన చేశాడు కదా, ఎవరికైనా అనుభవం ఉంది అలాగా? మోకాలు వేసి ఇలాగా నడుము మంచి ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసి, అయ్యా నెక్స్ట్ వారం లేదా నెక్స్ట్ కూడికి నేను సమయానికే అన్నా ముందుగా వస్తానండి. దేవుని సన్నిధిలో తీర్మానం చేస్తున్నాడు. నువ్వు ఎంత కీ పెట్టినా సరే 11 దాటిన తలుపేస్తున్నాడు పాస్టర్. ఆ కిటికీలు నేలబడి కిటికీలు పట్టుకుని అలాగా వాక్యం ఆలోచించి ఏడ్చేసేవారు. మనకి 12:30 అయినా వస్తాను ఉంటారు. ఏమనంటే కోపం, మళ్ళా కనిపిస్తారు, కనిపించరు. ఒక ఆత్మ ఎక్కడ బాధపడుతుందని అలనాడు దేవునికి భయపడేవారు. ఇప్పుడు భయం లేదు. నిజంగా ఓపికగా చెప్పాలంటే చాలా మందికి భయం లేదు. ఏదో యథాలాపంగా వస్తున్నాం, యథాలాపంగా వెళ్ళిపోతున్నాం. ఆ పాస్టర్ గారు తెలియచేశారు తెలుసా? ఆ పాస్టర్ గారు పిల్లలు ఇప్పుడు అంటే ఎంతగానో బహుగానో ఆశీర్వదించారు. నీ ఒక టైం షెడ్యూల్ మెయింటైన్ చేసి దాని ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను గుర్తు చేసుకుని ఈవిడ నా సన్నిధికి సమయానికి వచ్చి ఎంతో నమ్మకంగా ఉంది. పడుకుంటేనట దేవుడి సన్నిధికి వచ్చి పడుకుంటే పేరు పెట్టి బయటకు పోరని తిట్టేవారు. దేవుని సన్నిధికి వచ్చి పడుకుంటే నువ్వు దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టవే, వాక్యం ఆలకించవే. నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావు? పడుకోవడానికా? అయితే బయటకు పో. ఇలా కరాఖండిగా చెప్పేటప్పటికి దేవుని సన్నిధిని గజగజములకు భయపడుతూ వచ్చావు. ఈరోజు ఏది భయం లేదు మనకి. ఈ అనుభవం కొంతమందికి తెలుస్తుంటుంది. పల్లెటూరులో ఎస్పెషల్గా ఉంటుంది, పెద్దకోస్తు సంఘాల్లో ఉంటుంది. దేవుని భయం నువ్వు కలిగి ఉన్నప్పుడు అట్టి రీతిగా ఆశీర్వదించబడతావు. అట్టి రీతిగా నీ జీవితంలో ఐశ్వర్యం చూస్తావు. అట్టి రీతిగా నీ కుటుంబంలో నువ్వు మంచి ఇంపైన సువాసనగా ఉంటావు. అట్టి రీతిగా నీవు దేవుని ఎదురుండి కృపను పొందుకుంటావు. దేవుని సన్నిధిలో అంతే అంటాడు, నీవు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పాటలు పాడేటప్పుడు చప్పట్లు చాలా మందికి పడతారు. హల్లెలూయా చెప్పినప్పుడు పైకి ఎత్తారు. మన ఆనంద వార్తల్లో మరి మా అత్తయ్య గారు చర్చి వాళ్ళ మీటింగ్స్ జరిగినాయి. చర్చ్ కాబట్టి వీళ్ళు చాలా పోస్టర్స్ చూస్తుంటారు. జ్యోతి కుమార్ గారు ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? ఎవరు హల్లెలూయా పైకి ఎత్తబోతే మీకు చేయలేదా, చేయి పడిపోయింది అన్నాడు ఆయన దయచేయండి. ఎవరైతే హల్లెలూయా చెప్పినప్పుడు చేయి పైకి ఎత్తలేదో వాళ్ళ చేతులు లేనట్టారు. అంతే. అలా కటువుగా మాట్లాడక చాలా మంది ఏంటంటే హల్లెలూయా అంటే హల్లెలూయా చప్పట్లు కొట్టరు. కుళాయి దగ్గర మాత్రం చక్కగా డిష్ చేసుకుంటారు. నీవు దేవుని యందు భయము కలిగి ఉండాలి. దేవుడు దాన్ని చూస్తాడు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా. దేవుడు అంటే నీకు చక్కటి జ్ఞానములు ఇస్తాడు, తరువాత ఆలోచన ఇస్తాడట, బలం ఇస్తాడట. నీకు ఇవన్నీ ఎలా వస్తాయి? నీకు చక్కటి ఆలోచన, నీ పిల్లలు ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, లేదా నువ్వు ఎక్కడ నివసించాలి, ఏ గృహం కట్టుకోవాలి, ఏ రీతిగా చేయాలి, నెక్స్ట్ ఫ్యూచర్ ఏమిటి, ఇవన్నీ ఆలోచన ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. నాకు శక్తి లేదయా, నాకు బలము లేదయా అంటావు. నీవు దేవుని సన్నిధికి రా, దేవుడే నీకు చక్కటి బలాన్ని ఇస్తాడు. తర్వాత అంటాడు, దేవుని యందు భయభక్తులు నాలో ఉండాలయ్యా, ఉంటే నేను ఆత్మను పొందుకుంటాం. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుని విషయాలు ప్రాముఖ్యతనిస్తాం. రక్షణ వెనకడుగు వేయు, రక్షణ విషయము నీటి బాప్తిసంలో వెనకడుగు వేయు. దేవుని ఆత్మ లేకపోతే కనుక మనం ఏంటంటే మనకు నచ్చిన రీతిగా మనము జీవిస్తూ ఉంటాం. దేవుని యందు భయము కలిగి ఉన్నప్పుడు నీవు ఇంపైన సువాసనగా ఉంటావు. నీ
నీవు చక్కటి విజ్ఞానమును కానీ జ్ఞానమును కానీ కలిగి ఉంటావు. మూడవది ఐశ్వర్యము కలిగి ఉంటావు. ఇట్టి జీవితం నీకు కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావో దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడుతుంది. అప్పుడు జ్ఞానము, వివేచన, ఆలోచన, బలము గల ఆత్మలను దేవుడు నీకు దయచేస్తాడు. నీవు దేవుళ్ళ బలంగా ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించినట్టు ప్రార్థన చేస్తున్నాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ యందు మేము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రభుత్వం మా జీవితం నీకు ఒక ఇంపైన సువాసనగా ఉంటున్నాం ప్రభుత్వం. మేము చక్కటి జ్ఞానమును, విజ్ఞానమును కలిగి ఉంటామని తెలియజేస్తాం. చక్కటి ఐశ్వర్యమయ ప్రభుత్వని, ఆత్మీయమైన ప్రభుత్వని, ఇహలోక సంబంధంగా దీవించబడతామని సత్యించాము. ఆలోచన కలిగి ఉంటాం, బలము కలిగి ఉంటాం, జ్ఞానమును కలిగి ఉంటాం ప్రభుత్వని. అట్టి రీతిగా మేము ఉండాలి ప్రభుత్వని. ప్రభుత్వని మేము పాపాన్ని ప్రేమించకూడదు ప్రభుత్వని. నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. పాపం వల్ల వచ్చే జీతం మరణమని వాక్యం సెలవిస్తుంది. మేము పాపాన్ని ప్రేమించుకున్నాను. నీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించే బదుని నీ యొద్దనుండి ప్రభుత్వని మేము మేలు పొందుకోవాలి. అట్టి రీతిగా మా సంఘాన్ని బలపరచండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ద్వారా ప్రతి ఒక్కరు తాకలేకపోతే ఈ వాక్యము ప్రభుత్వని వారిని బలపరచాలి. అట్టి రీతిగా చూపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ శక్తి కలిగిన యేసు నామమున ప్రార్థన మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.